నచ్చని కూర వండిన తల్లి. సాయంత్రం 4 గంటలు. స్కూల్ బెల్ మోగింది. ట్రింగ్ ట్రింగ్. బన్ను చిలుక, చిన్ను కాకి, బుజ్జి పిచ్చుక గేటు దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నారు. బన్ను చిలుక పొట్ట మీద చెయ్యి వేసుకుని, అబ్బా, ఈరోజు స్కూల్ ఎప్పుడవుతుందా అని నా కడుపులో ఎలకలు వాచ్ వైపు చూస్తూ కూర్చున్నాయిరా. ఆకలి దరువేస్తోంది. నీకెప్పుడు ఆకలి వేయదురా? ఉదయం ప్రేయర్ టైంలో కూడా టిఫిన్ బాక్స్ వైపు చూస్తున్నావు. ఇంతకీ మీ అమ్మ ఈ రోజు ఏం వండింది? మా అమ్మ రోజు ఆలు బజ్జీలు వేస్తానని ప్రామిస్ చేసింది. వేడి వేడి బజ్జీలు, పక్కన టొమాటో సాసు. ఆహా, తలుచుకుంటేనే నోట్లో నయాగరా ఫాల్స్ పారుతున్నాయి. బుజ్జి పిచ్చుక కళ్ళు మెరిపిస్తూ, నాకు తెలిసి మమ్మీ రోజు చికెన్ ఫ్రై చేసి ఉంటుంది. ఏంటి, చికెనా? ఈరోజు సండే కాదు కదా, స్పెషల్ ఏంటి? నిన్నని నేను అమ్మతో గొడవ పడ్డాను. రోజు పప్పు చారు పెట్టున్నావు, నాకు చికెన్ కావాలని ఏడ్చాను. అప్పుడు అమ్మ నవ్వి, సరేలే రేపు చేస్తాను అంది. మా అమ్మ మాట తప్పదు. ఈరోజు ఖచ్చితంగా ఇల్లంతా చికెన్ వాసన వస్తూ ఉంటుంది. ఆ లెగ్ పీస్ నాదే. వావ్ బుజ్జే, నీది లక్కీరా. నాకు కూడా ఒక చిన్న ముక్క తెస్తావా రేపు ప్లీజ్? ముక్క లేదు, తొక్క లేదు. ముందు నేను తినాలి కదా. సరే, నేను వెళ్తున్నా. ఆకలి ఆగట్లేదు. నేను కూడా వెళ్తా. మా అమ్మ ఏ గడ్డి పెడుతుందో ఏమో. ముగ్గురు ఎవరిళ్ల వైపు వాళ్ళు పరిగెత్తారు. బుజ్జి పిచ్చుక మాత్రం చికెన్ కలలు కంటూ గాలిలో తేలుతో ఇంటికెళ్ళింది. తుని పిచ్చుక ఇంటికేటు తీసి లోపలికెళ్ళింది బుజ్జి. వంటింట్లో నుండి ఏదో వేయిస్తున్న శబ్దం వస్తుంది. బుజ్జి పిచ్చుక బ్యాగ్ సోఫా మీద విసిరేసి గట్టిగా, అమ్మా వచ్చేసా. ఆకలి ఆకలి, నాకిప్పుడే అన్నం పెట్టు. స్కూల్లో ఆ మ్యాథ్స్ టీచర్ బ్రెయిన్ తినేసింది. నాకిప్పుడు ఫుడ్ కావాలి. తుని పిచ్చుక వంటగదిలో నుండి, వచ్చావా తల్లి, కాళ్ళు చేతులు కడుక్కుంట్రా, వేడివేడిగా వడ్డిస్తాను. బుజ్జి పిచ్చుక బాత్రూం వైపు పరిగెడుతూ, అమ్మా, వాసన అట్టిపోతోంది. ఫ్రై చేశావా? లెగ్ పీస్ ఉందా? ఆ ఫ్రై లాంటిదే, నువ్వు ముందురా. బుజ్జి పిచ్చుక మనసులో, అమ్మయ్య, ఫ్రై అంట. ఈరోజు పండగే, పన్ను కడుక్కొల్లుకొని చావాల్సిందే. బుజ్జి చకచక ముఖం కడుక్కొని ప్లేట్ ముందు పీట వేసుకుని కూర్చుంది. తుని పిచ్చుక వంటింట్లో నుండి ఒక గిన్నె పట్టుకుని బయటకొచ్చింది. బుజ్జి కళ్ళు ఆ గిన్నె మీదే ఉన్నాయి. ఇదిగో బుజ్జి, వేడివేడి అన్నం, నెయ్యి మరియు నువ్వు అడిగిన స్పెషల్ ఫ్రై. తుని గిన్నె మూత తీసింది. బుజ్జి కళ్ళు పెద్దవి చేసి అందులోకి చూసింది. కాని అక్కడ ఎర్రటి చికెన్ ముక్కలు కనిపించలేదు. దానికి బదులుగా నల్లగా, ఆకుపచ్చగా, బొడిపెలతో ఉన్న ముక్కలు కనిపించాయి. బుజ్జి పిచ్చుక షాక్ అయ్యి గొంతులో మాట రాక, అమ్మా, ఇదేంటి? చికెన్ మాడిపోయిందా? ఎందుకు నల్లగా ఉంది? ముసలి కోడినా? తుని పిచ్చుక వడ్డిస్తూ, ఇది చికెన్ కాదు బుజ్జి, ఇది కాకరకాయ ఈగురు. బెల్లం వేసి చేశాను. అస్సలు చేదుండదు. ఆరోగ్యానికి చాలా మంచిది. కడుపులో పురుగులు చచ్చిపోతాయి. బుజ్జి పిచ్చుక గుండె మొక్కలయ్యింది. ఆకాశం నుండి పాతాళానికి పడిపోయినట్లు అనిపించింది. బుజ్జి పిచ్చుక ప్లేట్ని పక్కకు తోసేసి కోపంతో లేచి నిలబడి, ఏంటి కాకరకాయ? అమ్మా, నువ్వు నాతో జోక్ చేస్తున్నావా? నిన్ననే కదా చికెన్ చేస్తానని చెప్పావు. పొద్దుటి నుండి నేను స్కూల్లో ఫ్రెండ్స్ అందరికి గొప్పలు చెప్పుకున్నాను. ఇప్పుడు ఈ చేదుకాయ నాకు పెట్టావా? అయ్యో బుజ్జి, నిన్న మార్కెట్కి వెళ్తే చికెన్ షాప్ మూసింది. ఈ కాకరకాయలు లేతగా దొరికాయి. పైగా నీకు మొన్న కడుపు నొప్పొచ్చింది కదా, ఇది తింటే మంచిదని డాక్టర్ చెప్పారు. ఒక్కసారి తిని చూడు, బెల్లం వేశాను కదా, తీయగా ఉంటుంది. బుజ్జి పిచ్చుక ఏడుపు లంకించుకుని, నాకొద్దు, నాకొద్దు. బెల్లం వేసినా తేనేసినా అది కాకరకాయే, చేదుగా ఉంటుంది. నీకు నేనంటే ఇష్టం లేదమ్మా, అసలు ప్రేమ లేదు. ఏంటి ఆ మాటలు? నీ మీద ప్రేమ లేకపోవడమేంటి? పొద్దున్నే లేచి నీకోసమే కదా వండింది. కాదు, అబద్ధం. పక్కింటి పన్ను వాళ్ళ అమ్మ చూడు, వాడికి రోజు బజ్జీలు పూరీలు చేస్తుంది. చిచ్చు అంటే చిన్నుకి స్వీట్లు చేస్తుంది. నువ్వు మాత్రం నాకు గట్టి ఆకులు, ఈ చేతికాయలు పెట్టున్నావు. నీకు నేను కూతుర్ని కాదా? నన్ను ఎక్కడైనా చెట్టు కుప్పలో ఏరుకొచ్చావా? తుని పిచ్చుక ఆ మాటకి తుని కళ్ళలో నీళ్లు తిరిగాయి. బుజ్జి, నోరు అదుపులో పెట్టుకో. ఆరోగ్యం బాగుండాలని వండితే చెత్త కుప్ప అంటావా? బన్నుకడు బజ్జీలు తిని ఎలా తయారయ్యాడో చూడు. గుండ్రాయిలా ఉన్నాడు. వాడు 2 అడుగులు వేస్తే ఆయాసం వస్తుంది.
నీకలా అవ్వాలని ఉందా? అవును, నాకు కుండ్రాయిలా అవ్వాలని ఉంది. నాకు ఆయాసం వచ్చినా పర్లేదు, కానీ నాకు నచ్చిన తిండి కావాలి. నేను ఈ అన్నం తినను. నేను నిరాహార దీక్ష చేస్తాను. బుజ్జి గట్టిగా ఏడుస్తూ ప్లేట్ని దూరంగా జరిపి గోడవైపు తిరిగి కూర్చుంది. వెక్కి వెక్కి ఏడుస్తోంది. సరే సరే, నీ ఇష్టం. ఆకలి వేస్తే అదే తింటాం. నేను మాత్రం వేరే వంట చేయను. తుని కోపంగా వంటింట్లోకెళ్ళింది. కాని ఆమె మనసులో బాధగా ఉంది. పాపం, పిల్ల ఆశపడింది, మార్కెట్కి వెళ్లాల్సింది అని బాధపడింది. తాను అన్నం తినకుండా అక్కడే కూర్చుంది. అరగంట గడిచింది. బుజ్జి ఇంకా ఏడుస్తూనే ఉంది. తుని మౌనంగా ఉంది. ఇంతలో ఇంటి బయట నుండి ఒక గొంతు వినిపించింది. బన్ను చిలుక ముక్కుని గాలిలో పైకి లేపి వాసన చూస్తూ, ఆహా, ఏదో వేయించిన వాసన వస్తుంది. ఆయిల్ స్మెల్. ఇది ఖచ్చితంగా పకోడీ గాని ఫ్రై గాని అయ్యుంటుంది. తుని ఆంటీ ఇంట్లో పార్టీ జరుగుతున్నట్లుంది. బన్ను గబగబా తుని ఇంట్లోకొచ్చాడు. హలో ఆంటీ. హలో బుజ్జి, గుడ్ ఈవినింగ్. ఏంటి ఇల్లు సైలెంట్ గా ఉంది? బుజ్జి, ఎందుకు ఆడుస్తున్నావు? ఆనంద బాష్పాలా? చికెన్ చూసి ఎమోషనల్ అయ్యావా? బుజ్జి సమాధానం చెప్పలేదు. కోపంగా బన్ను వైపే చూస్తుంది. రా బన్ను, నీకు ఆనంద బాష్పాలు కావాలా? ప్లేట్లో ఉన్నాయి చూడు. బన్ను చిలుక ప్లేట్లోకి తొంగి చూసి, అరే, ఏంటిదే నల్లగా ఉంది? పెప్పర్ చికెనా? వావ్, తుని ఆంటీ మీరు తోప. నాకు చాలా ఇష్టం. బుజ్జి పిచ్చుక ఏడు పాపి వెటకారంగా, అవునా, పెప్పర్ చికెన్ చాలా బాగుంటుంది. మొత్తం నువ్వే తిను. నా వాట కూడా నీకే ఇస్తున్నా. నిజమా బుజ్జి? త్యాగం చేస్తున్నావా? నువ్వు దేవతవే. అంటే నాకు ఒక స్పూన్ ఇవ్వండి, టేస్ట్ చూసి చెప్తా. తుని పిచ్చుక నవ్వాపుకుంటూ, వద్దులే బన్ను, అది నీకు నచ్చదు. చ, నచ్చకపోవడమా? ఫ్రై అంటే నాకు ప్రాణం. బుజ్జి వైపు చూసి, పాపం బుజ్జికి కడుపు నిండినట్లుంది. వేస్ట్ చేయడం ఎందుకో? బన్ను కింద కూర్చొని ప్లేట్ తన వైపు లాక్కున్నాడు. ఒక పెద్ద ముక్కను తీసుకుని అన్నంలో కలుపుకొని ఒక పెద్ద ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. ముద్ద నోట్లోకి వెళ్ళింది. బన్ను నమలడం మొదలుపెట్టాడు. మొదటి సెకనుకు బాగానే ఉంది. రెండో సెకనుకు నాలుగు చివర చేదు తగిలింది. మూడో సెకనుకు ఆ చేదు గొంతులోకి దిగింది. బన్ను కళ్ళు పెద్దవయ్యాయి. ముఖం మొత్తం ముడతలు పడిపోయింది. బన్ను చిలుక నోరు తెరవలేక, మింగలేక, ఊయలేక. మ్మ్, మ్మ్, మ్మ్. ఏమైంది బన్ను, బావుందా? బన్ను చిలుక సడన్ గా గట్టిగా అరుస్తూ, అమ్మా, చచ్చాను. ఒరి దేవుడా, ఇదేం రుచి? నా నాలుక కాలిపోతుంది. ఇది చికెన్ కాదు, చేదు బాంబు. ఆంటీ, ఇందులో విషం కలిపారా లేక వేపాకు రుబ్బి పోసారా? బన్ను పిచ్చివాడిలా గదిలో ఎగురుతున్నాడు. నీళ్ల కోసం వెతుకుతున్నాడు. నీళ్ళు, నీళ్ళు. వాటర్ ట్యాంక్ ఎక్కడ? నా గొంతులో ఎవరో ముళ్ళు కూర్చున్నట్లుంది. బుజ్జి, నువ్వు నన్ను మోసం చేశావు. ఇది పెప్పర్ చికెన్ కాదు, పాయిజన్ చికెన్. బుజ్జి పిచ్చుక బన్ను డాన్స్ చూసి ఏడుపు మర్చిపోయి పగలబడి నవ్వడం మొదలుపెట్టింది. చూశావా, కాకరకాయ పవర్. నేను తిననంటే నువ్వు ఆశపడి తిన్నావు. ఇప్పుడు అనుభవించు. తుని పిచ్చుక నవ్వుతూ నీళ్ల గ్లాస్ ఇచ్చింది. ఇదిగో బన్ను, నీళ్లు తాగు. నేను చెప్పాను కదా అది కాకరకాయ అని. వినలేదు మరి నువ్వు. బన్ను చిలుక నీళ్లు గట్టకటా తాగి నాలుక బయట పెట్టి గాలి పీల్చుకుంటూ, కాకరకాయ, దాన్ని కూరలాగా ఎవరైనా వండుతారా అంటే? దాన్ని శత్రువుల మీద ప్రయోగించాలి గాని పిల్లలకి పెడతారా? మీ ఇద్దరు కలిసి నన్ను బలి పశువుని చేశారు. నా నాలుక ఇంక జన్మలో జిలేబీ రుచిని కూడా గుర్తుపట్టదు. బన్ను మాటలకు వాడి ఓవర్ యాక్షన్ కి ఇల్లంతా నవ్వులతో నిండిపోయింది. బుజ్జి కూడా కోపం మర్చిపోయింది. సరేలే బన్ను, నీ బాధ చూడలేకపోతున్నాను. ఇదిగో బెల్లం ముక్క తిను. బన్నుకి బెల్లం ఇచ్చింది. బన్ను బెల్లం తింటూ, అమ్మయ్య, ఇప్పుడు కొంచెం లైన్ లోకి వచ్చింది. బుజ్జే, నువ్వు లక్కీరా. ఈ కూర తినకుండా తప్పించుకున్నావు. కానీ ఆకలి వేయట్లేదా? వేస్తుండ్రా పండుగ, కానీ ఈ కూరతో అన్నం తినలేను. తుని పిచ్చుక బుజ్జి దగ్గరకొచ్చి, బుజ్జి, సారీరా, నీకిష్టం లేదని తెలిసి కూడా చేశాను. కాని నీ ఆరోగ్యం కోసమే కదా. సరే, ఇప్పుడు ఈ కూర తినొద్దులే. ఇంట్లో గట్టి పెరుగుంది, ఆవకాయ పచ్చడి ఉంది. వేడన్నంలో నెయ్యి, ఆవకాయ, పెరుగు వేసుకుని తిందామా? బుజ్జి పిచ్చుక ఆవకాయ పేరు వినగానే ఆశగా, నిజంగానా? ఆవకాయ వేస్తావా? మరి కాకరకాయ?
అది నేను తింటానులే, నాకిష్టమే. నువ్వు ఆవకాయతో తిను. రేపు పక్కాగా చికెన్ చేస్తాను, ప్రామిస్. థ్యాంక్ యూ అమ్మా. సారీ, నేను తింటాను. నువ్వు బెస్ట్ మామ్. అంటే మరి నాకు, నేను కూడా ఆవకాయతో తింటాను. ఈ కాకరకాయ దెబ్బకి నా పొట్టలో ఉన్న బజ్జీలు కూడా పారిపోయాయి. నాకు కూడా ఆకలేస్తుంది. సరే కూర్చోండి, ఇద్దరికి కలుపుతాను. తుని పిచ్చుక పెద్ద గిన్నెలో అన్నం, ఎర్రటి ఆవకాయ, కమ్మటి నెయ్యి వేసి కలిపింది. బుజ్జికి ఒక ముద్ద, బన్నుకొక ముద్ద పెట్టింది. ఇద్దరూ ఆనందంగా తింటున్నారు. ఆహా, ఇదే కదా అసలైన స్వర్గం. ఆ కాకరకాయ ఒక పీడకల, ఈ ఆవకాయ ఒక అద్భుతం. అంటే రేపు చికెన్ చేసేటప్పుడు మాత్రం పొరపాటును కూడా కాకరకాయ ముక్కలు అందులో పడకుండా చూసుకోండి. ఒరేయ్, నువ్వు రేపు రాకు. రేపు చికెన్ మొత్తం నాది. అలా కుదరదు. ఈ రోజు నేను విషం తిని టేస్ట్ చేశాను కాబట్టి రేపు అమృతంలో నాకు వాటా ఉండాల్సిందే. అందరూ నవ్వుకున్నారు. తుని పిచ్చుక పిల్లలు తృప్తిగా తినడం చూసి సంతోషపడింది. తాను మాత్రం మిగిలిన కాకరకాయ కూరతో భోజనం చేసింది. అమ్మ చేసే వంటలో రుచి ఒక్కోసారి లేకపోయినా అందులో ప్రేమ మాత్రం ఎప్పుడూ ఉంటుంది. ఆ విషయం బుజ్జికి అర్థమైంది. కాని బన్నుకి మాత్రం కాకరకాయ అంటే డేంజర్ అనే విషయం గట్టిగా రిజిస్టర్ అయిపోయింది. చలిలో తుని చేపల కూర. గ్రామంలో తుని పిచ్చుకంటే చేతిలో అమృతం ఉన్న వంటలక్క అని పేరు. ఆమె ఏం వండినా అది అదిరిపోవాల్సిందే. ఆమె పక్కింట్లో చిచ్చుకాకి ఉంటుంది. చిచ్చుకాకి అందరికీ నేను ప్యూర్ వెజిటేరియన్, నేను మాంసం ముట్టుకోను, వాసన చూస్తేనే నాకు తల తిరుగుతోంది అని చెప్పుకుంటూ తిరుగుతోంది. కాని అసలు విషయం ఏంటంటే చిచ్చుకి నాన్ వెజ్ అంటే ప్రాణం. కాని వండడం రాదు. పైగా బయట పరువు పోతుందనే భయం. తుని పిచ్చుక వంటల వాసన చిచ్చుకాకిని ఎలా టెంప్ట్ చేసింది, చివరికి ఆ చలిలో చేపల కూర ఎలా లాగించారో ఈ కథలో చూద్దాం. ఒకరోజు మధ్యాహ్నం తుని పిచ్చుక తన ఇంటి ముందున్న చిన్న మట్టి పొయ్యి మీద మట్టి కుండ పెట్టింది. అందులో నూనె వేసి మసాలా దినుసులు వేయించింది. ఆ వాసన గాలిలో కలిసి పక్కనే ఉన్న చిచ్చుకాకి ఇంట్లోకి దూరింది. తుని పిచ్చుక గరిటె తిప్పుతూ తనలో తాను, ఈరోజు సండే కదా, బుజ్జికిష్టమని చికెన్ కర్రీ చేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచాను. ఇప్పుడు చికెన్ ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. కొంచెం కారం ఎక్కువ వేస్తే ఆ చలికి హాయిగా ఉంటుంది. పక్క ఇంట్లో చిచ్చుకాకి హాల్లో కూర్చొని టీవీలో భక్తి ఛానల్ చూస్తుంది. సడన్ గా చికెన్ వాసన ముక్కుకు తగిలింది. చిచ్చుకాకి ముక్కుని గాలిలో ఆడిస్తూ, అబ్బా, ఏంటది? ఈ వాసన నా భక్తిని డిస్టర్బ్ చేస్తుంది. ఇది మామూలు వాసన కాదు, ఇది స్వర్గలోకపు సువాసన. తుని ఏదో స్పెషల్ చేస్తుంది. ఒక్కసారి వెళ్లి చూసి రావాలి. చిచ్చుకాకి మెల్లగా పెరట్లోకొచ్చి గోడ మీద నుండి తుని వైపు తొంగి చూసింది. ఓహో, తుని, ఏం చేస్తున్నావు? పొగలొస్తున్నాయి. ఇల్లు తగలబడిపోలేదు కదా? తుని పిచ్చుక నవ్వుతూ, అయ్యో లేదు చిచ్చు, వంట చేస్తున్నా. ఈరోజు చికెన్ తెచ్చాను, కోడికూర వండుతున్నా. చిచ్చుకాకి నోట్లో నీళ్లూరుతూ ఉండగా పైకి మాత్రం ముఖం చిట్లించి, ఆ చికెనా? అయ్య రావా, పాప మా కోడిని చంపేశారా? మన సాటి పక్షులం కదా తుని, అలా ఎలా తినాలనిపిస్తుంది? నేనైతే గుడ్డు కూడా ముట్టుకోను తెలుసా, ప్యూర్ వెజిటేరియన్. అవునులే చిచ్చు, నీకు అలవాటు లేదు కదా, కాని మా బుజ్జికిష్టం, అందుకే చేస్తున్నా. సరే నువ్వు లోపలికెళ్ళు, వాసనొస్తే నీకు ఇబ్బంది కదా. చిచ్చుకాకి కంగారుగా, అబ్బే పర్లేదులే తుని, వాసన వల్ల నాకేం ఇబ్బంది లేదు. పైగా మా అమ్మమ్మ చెప్పేది, చికెన్ వండేటప్పుడు వచ్చే వాసన పీల్చితే జలుబు తగ్గుతుంది అని. నాకీ మధ్య కొంచెం ముక్క తిప్పడుగా ఉందిలే. నేనెక్కడే కూర్చొని వాసన అదే గాలి పీల్చుకుంటా. సరే నీ ఇష్టం. తుని కూరలో కారం, మసాలా పొడి వేసింది. ఆ వాసన ఇంకాస్త ఘాటుగా వచ్చింది. చిచ్చుకాకి కంట్రోల్ తప్పింది. తుని, ఆ మొక్కలు ఉడకాయా? అంటే ఉడికితే బాక్టీరియా చచ్చిపోతుంది కదా, అందుకే అడుగుతున్నానులే. ఉడికాయి చిచ్చు, గ్రేవీ కూడా దగ్గర పడింది. అవునా? అయితే తుని, ఒక్క చిన్న మాట. నాకు డాక్టర్ గారు ఏం చెప్పారంటే అప్పుడప్పుడు ప్రోటీన్ చెక్ చేయమన్నారు. నువ్వు వండిన దాంట్లో ఉప్పు సరిపోయిందో లేదో నేను టేస్ట్ చేయనా? నేను తినను, జస్ట్ నాలుగు మీద వేసుకుని ఉప్పు చూస్తా. నీకు హెల్ప్ చేసినట్టుంటుంది కదా. తుని పిచ్చుక చిచ్చు ఆశను గమనించి నవ్వుతూ, సరే చిచ్చు రా, ఒక ముక్క టేస్ట్ చూడు. చిచ్చు పరుగున వచ్చింది. తుని ఒక చిన్న గిన్నెలో 2 ముక్కలు కొంచెం గ్రేవీ వేసి ఇచ్చింది. చిచ్చుకాకి అటూ ఇటూ చూసి ఎవరూ చూడట్లేదని నిర్ధారించుకుని ఒక్కసారిగా ముక్కను నోట్లో వేసుకుంది. చిచ్చుకాకి కళ్ళు మూసుకుని ఆనందంతో, అబ్బా తుని, నువ్వు మనిషివి కాదే, మహర్షివి.
ఈ రుచేంటి, ఈ మసాలా ఏంటి? నా వెజిటేరియన్ బ్రతుకు ఇన్నాళ్ళు వృధా అయిపోయింది. గిన్నెని మొత్తం నాకేస్తూ ఇంకొంచెం అంతా ఉంటే ఉప్పు ఇంకాస్త క్లియర్ గా తెలుస్తుంది. ఇదిగో చిచ్చు, మొత్తం తీసుకో. ఎలాగో పుచ్చి ఇంకా రాలేదు, నువ్వు తిను. థ్యాంక్ యూ తని. ఇది కేవలం మందుగా మాత్రమే తీసుకుంటున్నాను. దేవుడు నన్ను క్షమించుగాక. అలా ఆ రోజు చికెన్ మొత్తం చిచ్చుకాకి పొట్టలోకి వెళ్ళింది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే సీన్. ఈసారి తుని పిచ్చుక మార్కెట్ నుండి మటన్ తెచ్చింది. ఇంటి ముందు కూర్చొని దాన్ని శుభ్రం చేస్తోంది. చిచ్చుకాకి కిటికీలో నుండి చూసింది. చిచ్చుకాకి తనలో తాను, అరరే, ఈ రోజు మటన్ లా ఉంది. ఎర్రగా ఫ్రెష్ గా ఉంది. అబ్బా, పోయినసారి చికెన్ తిన్నాక నా నాలుకకి రుచి తెలిసిపోయింది. ఇప్పుడు ఆ చల్లటి పెరుగన్నం, ఉప్పు లేని పప్పు తినాలంటే ప్రాణం పోతోంది. నా నాలుక చచ్చిపోయినట్లుంది. ఈ రోజు ఎలాగైనా తుని దగ్గర మటన్ కొట్టేయాలి. ఆహా, కానీ ఎలా? మొన్నే కదా ఉప్పు చూస్తా అన్నాను. ఈసారి కొత్త ప్లాన్ వెయ్యాలి. చిచ్చుకాకి అద్దంలో తన ముఖం చూసుకుని కళ్ళ కింద నల్లటి మరకలున్నట్లు ఊహించుకుంది. నడుము పట్టుకుని చాలా నీరసంగా నడుస్తూ తుని దగ్గరికి వెళ్ళింది. చిచ్చుకాకి గొంతులో చీరగా పెట్టి, అబ్బా, తుని, కొంచెం మంచినీళ్ళుంటే ఇవ్వవే. కళ్ళు తిరుగుతున్నాయి. ఇప్పుడే కింద పడిపోయేలా ఉన్నాను. తుని పిచ్చుక కంగారుగా లేచి, అయ్యో, ఏమైంది చిచ్చు? రా, ఇక్కడ కూర్చో. ఎండ దెబ్బ తగిలిందా? చిచ్చుకాకి నీళ్లు తాగుతూ మటన్ వైపు ఓరకంట చూస్తూ, ఎండ దెబ్బ కాదు తనే, ఇదే రక్తహీనతంట. నిన్న డాక్టర్ కాకినాడ కాకమ్మ దగ్గరికి వెళ్ళండి. ఆవిడ ఏం చెప్పిందో తెలుసా? చిచ్చు, నువ్విలా ఆకులు అలమలు తింటే కొన్నాళ్ళకు గాలిలో కలిసిపోతావు. నీ ఒంట్లో ఐరన్ లేదు, కాల్షియం లేదు, అసలు ఏమీ లేదు అని చెప్పింది. అవునా? మరేం తినమంది? అదే సమస్యతోనే. నువ్వు బతకాలంటే గట్టిగా ఉండే ఆహారం తినాలి, ముఖ్యంగా ఎముకలుండే ఆహారం తినాలి అని అంది. అంటే ఆ మటన్ లాంటివి తినాలట. కానీ నేను వెజిటేరియన్ కదా, ఎలా తినను? అందుకే ఇలా నీరసంగా అయిపోయాను. బహుశా రేపు నేను లేకపోవచ్చు. తుని పిచ్చుక నవ్వాపుకుంటూ, అయ్యో, అంత మాట అనుకు చిచ్చు. ప్రాణం కంటే పట్టింపులు ఎక్కువ కాదు కదా. డాక్టర్ చెప్పారంటే అది మందుతో సమానం. అన్నట్లు నేనీరోజు మటన్ వండుతున్నాను. మటన్ ఎముకల రసం తాగితే తక్షణ శక్తి వస్తుందట. నువ్వీరోజు ఇప్పుడే భోజనం చెయ్యి. చిచ్చుకాకి మొహమాటంగా నటిస్తూ, అయ్యో వదిలేతని, నేను మాంసం తింటే మా చనిపోయిన తాతగారు స్వర్గం నుండి చూసి ఏడుస్తారు. కానీ నువ్వు అంతగా బతిమాలుతుంటే మందులాగా కొంచెం తీసుకుంటాను. కేవలం నా ఆరోగ్యం కోసమే సమా, నా కోసం కాదు. సరేలే చిచ్చు, నువ్వు కూర్చో, నేను మసాలా దంచుతాను. చిచ్చుకాకి పక్కనే పీట వేసుకుని కూర్చుంది. ఇక తుని వంట చేస్తుంది. చిచ్చుకాకి ఊరుకోకుండా సలహాలివ్వడం మొదలుపెట్టింది. అతని ఆ మటన్ లేతదేనా? మొసలి మేక అయితే నాకు అరగదులే. నా పొట్ట చిన్నపిల్లల పొట్ట లాంటిది. లేతదే చిచ్చు, మెత్తగా ఉడికిపోతుంది. మంచిది. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వెయ్యి. ఎందుకంటావా, నా గొంతులో కఫం ఉంది. ఆ ఘాటు తగిలితే కఫం కరిగిపోతుంది. అది కూడా వైద్యమే. తుని పిచ్చుక మసాలా వేస్తూ, సరే, నీ ఇష్టం. కారం సరిపోతుందా? వెయ్యి ధారాళంగా వెయ్యి. కారం తింటే చెమటలు పట్టి నా జ్వరం తగ్గిపోతుంది. అసలు నువ్వు వండుతుంటే ఆ వచ్చే వాసనకే నా సగం జబ్బు నయమైపోయింది తుని. ఆ మసాలా వాసనలో ఏదో హీలింగ్ పవర్ ఉంది. కూర ఉడుకుతుంటే వచ్చే శబ్దం కుతుకుత అని వస్తోంది. చిచ్చుకాకి ఆ శబ్దాన్ని సంగీతంలా వింటోంది. ఆహా, ఆ శబ్దం వింటుంటేనే తెలుస్తుంది మొక్కలు వెన్నలా ఉడికాయని. తుని, మరీ మెత్తగా అవ్వకూడదు. కొంచెం నమిలేలా ఉంటేనే దంతాలకు ఎక్సర్సైజ్. నా దంతాలు కూడా వీక్ అయ్యాయి. వంట పూర్తయింది. తుని వేడివేడి అన్నం, మటన్ కర్రీ వడ్డించింది. చిచ్చుకాకి మాత్రం ఎముకలు ఎక్కువగా ఉన్న ముక్కలు వేసింది. చిచ్చుకాకి ప్లేట్ చూసి కళ్ళు విప్పార్చి, వారి దేవుడా, తుని, నువ్వు నా పాలిటి దేవతవి. ఈ ఎముకలు చూడు ఎలా ఉన్నాయో. వీటిని కొరికితే నా కాల్షియం ప్రాబ్లం పరారు. చిచ్చుకాకి తినడం మొదలుపెట్టింది. ఒక్క పూట కూడా మాట్లాడకుండా లొట్టలేసుకుంటూ తినేసింది. మధ్య మధ్యలో అబ్బా, సూపర్ అనే శబ్దాలు తప్ప ఏమీ వినిపించలేదు. చిచ్చుకాకి తిన్న తర్వాత వేలు నాక్కుంటూ, తుని, నిజం చెప్తున్నా, ఎందాకటి దాకా నాకు కళ్ళు తిరిగాయి. ఇప్పుడు నేను ఎవరెస్ట్ ఎక్కేయగలను. ఆ మటన్లో ఎంత పవర్ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. ఇక నుండి నేను వారం వారం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. సరే చిచ్చు, నీ ఆరోగ్యం బాగుపడితే అంతే చాలు. ఇక డిసెంబర్ చలి విపరీతంగా పెరిగింది. పొగమంచు దట్టంగా కురుస్తోంది. సాయంత్రం 5 గంటలకే చీకటి పడుతుంది. తుని పిచ్చుక మార్కెట్ నుండి పెద్ద పెద్ద చేపలు తెచ్చింది. ఇంటి ముందు మంట వేసి దానిమీద వంట చేయడానికని రెడీ అయింది.
బుజ్జి పిచ్చుక స్కూల్ నుండి వచ్చి మంచం మీద కూర్చుని చదువుకుంటుంది. చిచ్చుకాకి కిటికీలో నుండి చూసి, వారి దేవుడా, ఈరోజు చేపల పులుసు అంటే నాకు పిచ్చి. అందులో మామిడికాయ వేసి వండితే అబ్బా. కానీ ఈరోజు తిని ఎలా అడగాలి? మొన్న మటను, అంతకుముందు చికెను. ఈ రోజు కూడా వెళ్తే బాగోదేమో. కానీ ఆ చేప కళ్ళు నన్నే చూస్తున్నాయి. చిచ్చోరా, నన్ను తిను అని పిలుస్తున్నాయి. వెళ్లాల్సిందే. చిచ్చుకాకి ఒక మందపాటి రగ్గు కప్పుకొని వణుకుతున్నట్లు నటిస్తూ బయటకొచ్చింది. తనే తనే కొంచెం నిప్పుంటే ఇస్తావా? మా ఇంట్లో అగ్గి పెట్టి తడిసిపోయిందిలే. చలికి చచ్చిపోతున్నాను. రా చిచ్చు, ఇక్కడే మంట వేశాను కదా, ఇక్కడే కూర్చో. చిచ్చు వచ్చి మంట దగ్గర కూర్చుంది. కళ్ళు మాత్రం చేపల గిన్నె మీదే ఉన్నాయి. ఆంటీ, మా స్కూల్లో ఈ రోజు ఒక ఫన్నీ విషయం జరిగింది. ఆ పన్నుకాడు ఉన్నాడు కదా, ఆడు క్లాస్ లో నిద్రపోతూ చేపల పులుసు అని కలవరించాడు. టీచర్ గారు వాడిని లేపి, ఏరా క్లాస్ లో చేపలు అమ్ముతున్నావా అని అడిగారు. చిచ్చుకాకి ఉలిక్కిపడి, ఆ చేపల పులుసా? ఎక్కడ? అదే బండుగాడికి కూడా టేస్ట్ తెలుసన్నమాట. పాపం, వాడికి కూడా ఆకలి వేసి ఉంటుంది. అవును చిచ్చు, ఈరోజు సంతలో మంచి చేపలు దొరికాయి, అందుకే పులుసు పెడుతున్నా. చింతపండు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా మరిగిస్తాను. ఈ చలికి వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకుని తింటే జలుబు, దగ్గు అన్నీ పారిపోతాయి. చిచ్చుకాకి నోట్లో లాలచనం మింగుతూ, నిజమే తనే, మా తాతగారు చెప్పేవారులే, చేపలు తింటే కళ్ళకు మంచిదని, తెలివి పెరుగుతుందని. నాకేమో ఈ మధ్య కళ్ళు మాస్కగా కనిపిస్తున్నాయి. బుజ్జితో, బుజ్జి, నీ పుస్తకం ఇవ్వు. అక్షరాలు కనిపిస్తున్నాయో లేదో చూస్తాను. చిచ్చు పుస్తకం తీసుకుని తలక్రిందులుగా పట్టుకుంది. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, ఆంటీ, పుస్తకం ఉల్టా పట్టుకున్నారు. చూసావా తిని, నా కళ్ళు ఎంత దెబ్బతిన్నాయో. పుస్తకం ఎలా ఉందో కూడా కనిపించట్లేదు. నాకు అర్జెంటుగా విటమిన్ ఏ కావాలి. అది చేపల్లోనే ఉంటుందంట కదా. తుని పిచ్చుక నవ్వాపుకుంటూ, అవును చిచ్చు, నీ కష్టాలు నా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. ఈరోజు చేపల పులుసు తింటే నీ చూపు మళ్ళీ డేగ చూపులా మారుతుంది. నువ్విక్కడే ఉండి భోజనం చెయ్యి. అయ్యో వద్దులే తనే, నువ్వు అంతలా ఫోర్స్ చేస్తుంటే కాదనిలేలే. అయినా నాకు చేపలు వండడం రాదు కదా, కనీసం తినడం అయినా వచ్చని నిరూపించుకోవాలి కదా. ఆంటీ, మరి మీరు వెజిటేరియన్ కదా, చేపలు తింటే పాపం రాదా? బుజ్జే, నీకు తెలియదులే, చేపలు నీళ్ళల్లో ఉంటాయి కదా, నీళ్ళు వెజిటేరియనే కదా. సో చేపలు కూడా వెజిటేరియనే. లాజిక్ మిస్ అవ్వకూడదు. వడ్డించుతుని. తుని వేడివేడి అన్నం, దానిమీద గుమగుమలాడే చేపల పులుసు వడ్డించింది. చేప ముక్కలు మెత్తగా ఉడికి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయి. చిచ్చుకాకి ఒక పెద్ద ముద్ద నోట్లో పెట్టుకుని, అబ్బా తుని, నీ చేతిలో ఏముంది? ఇది చేపల పులుసు కాదు, అమృతధార. ఈ పులుపు, ఏ కారం నా శరీరంలోని నరాలన్నీ జివ్వమని లేచాయి. నా కళ్ళు ఇప్పుడే పని చేయడం మొదలు పెట్టాయి. బొజ్జే, ఆ పుస్తకం ఇవ్వు, ఇప్పుడు చదివేస్తా. ఆంటీ, మీరు తినండి ముందు. అవును కదా, చదువు తర్వాత ముందు కడుపు నిండాలి. తునే, ఆ చేప తలకాయ ముక్క ఎవరికి వేశావు? అది చాలా ముఖ్యం. అందులోనే తెలివి ఉంటుంది. అది నాకే ఇవ్వు, నేను తిని తెలివి పెంచుకుంటా. చలిమంట వెచ్చదనం, తుని పిచ్చుక వడ్డన, చిచ్చుకాకి కబుర్లు. ఆ రాత్రి ఆ ముగ్గురు కడుపు నిండా తిని నవ్వుకున్నారు. చిచ్చుకాకి మాత్రం చేపలు వెజిటేరియన్ అనే కొత్త సిద్ధాంతాన్ని కనిపెట్టింది. వండకం రాకపోయినా తినడం వస్తే చాలు, పక్కన తుని లాంటి ఫ్రెండ్ ఉంటే చాలు అని చిచ్చుకాకి డిసైడ్ అయిపోయింది.